తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం టైమింగ్స్ పై క్లారిటీ వచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రమాణం అనంతరం కాంగ్రెస్ కృతజ్ఞతా సభ ఉండనుంది. ఎల్బీ స్టేడియంలో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఎల్బీ నగర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎల్బీ స్టేడియం నుంచి శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రాంతం ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ ప్రియా, ఏదైతే రేపు తెలంగాణకు సంబంధించిన 3వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు పూర్తిగా ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. ఇప్పటికే రేపు 1 గంటకి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా అధికారికంగా వెల్లడి కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఇదే వేదిక ఎల్బీ స్టేడియం దగ్గర వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం 3వ ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి సంబంధించి 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే 3వ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ శాసనసభ, 3వ అసెంబ్లీ ఏర్పడింది కాబట్టి దీనికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ముఖ్య నేతలతో, ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏఐసీసీ నేతలు, ముఖ్య నేతలు కావచ్చు, ఏఐసీసీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీరందరినీ కూడా ఇప్పటికే భేటీ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎల్బీ స్టేడియం దగ్గర పరిస్థితి ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం పూర్తిగా ఎల్బీ స్టేడియం అంతా కూడా అధికారులు పోలీసు హ్యాండ్ ఓవర్ లో తీసుకోవడం జరిగింది. పోలీసులందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. చూస్తున్న భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులు డీజీపీ నుంచి, అదేవిధంగా కమిషనర్ల నుంచి కూడా అందరు అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే రేపు ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము, అదేవిధంగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను దగ్గరుండి కూడా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేస్తారో ఇంత అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే కొందరి పేర్లు 2 డిప్యూటీ సీఎంలు ఉంటారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్లతో పాటుగా పలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలను కూడా ప్రమాణ స్వీకారం చేయబోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక స్టేడియం కు దాదాపుగా ఈ స్టేడియం మనకి ఈస్ట్ ఫేస్ లో స్టేడియం నిర్మాణం జరుగుతుంది. చూస్తున్నాం ఈస్ట్ ఫేస్ లో మనకి స్టేడియం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నుంచే గతంలో ఏదైతే 10 ఏళ్ల క్రితం అంటే 2004లో రాజశేఖర్ రెడ్డి ఇదే వేదికగా ప్రజల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి కూడా ప్రజల వద్దనే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నారు. ఆ తర్వాత కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పలు సవాళ్లు ముందుండబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక 6 గ్యారంటీల స్కీమ్ ను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఉంది. దీనికి సంబంధించి మంత్రులతో పాటుగా పార్టీ యంత్రాంగాన్ని కూడా తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళాలి. 6 గ్యారంటీలకు సంబంధించి ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ప్రజలది అమలు చేయాలి అని చెప్పేసి కూడా ఒక కార్యక్రమం అయితే రూపొందించే అవకాశం ఉంది. అదే విధంగా మనం చూస్తున్నాం, మనకి మన స్టేజ్ కి రైట్ సైడ్ లో మొత్తం అధికార గణం అంతా కూడా వచ్చింది. అక్కడ అధికారులందరూ కూడా చేరుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపటి కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలన్నిటి మీద కూడా అటు పార్టీ యంత్రాంగము అక్కడ పూర్తి స్థాయిలో కార్యక్రమం మీద దృష్టి పెట్టింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ చేరుకుంది. అధికార యంత్రాంగం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక లా అండ్ ఆర్డర్ చూడాల్సిన పోలీసులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. డీజీపీతో పాటుగా ఐజీలు, అదేవిధంగా కమిషనర్లందరూ కూడా
ఎల్బీ స్టేడియం కి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే విఐపీలకు సంబంధించి ఎక్కడ ఏర్పాట్లు చేయాలి, అదే విధంగా వివిఐపీలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేయాలి, అదే విధంగా పార్టీ కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, వీటికన్నిటికి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసే పనికి, అదే విధంగా ఈ విధంగా బ్యారికేడ్స్ ఎక్కడెక్కడ ఉండాలి, సెక్యూరిటీ పరంగా ఏ చర్యలు తీసుకోవాలని అన్నిటి మీద కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఉన్న ప్లాన్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అదే విధంగా రేపటికి సంబంధించి ఏఐసిసి నుంచి పెద్దలు ఎవరు రాబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఏఐసిసికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి దగ్గరుండి అందరినీ కలుస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ వారిని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒక ఉత్సాహం అయితే నెలకొంది. నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక నినాదాన్ని ప్రజలు, పార్టీ అభిమానులు పూర్తి స్థాయిలో నినదిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఏదైతే సభ ప్రమాణ స్వీకార కార్యక్రమం అవుతుందో అది విజయవంతం అవుతుంది. అట్లా ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి కూడా పార్టీ యంత్రాంగం భావిస్తుంది. అందుకే పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంతా రేవంత్ రెడ్డికి ఉండే ప్రధాన సవాళ్లు 6 గ్యారెంటీలను అమలు చేయడం. అంటే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టబోతుందని చెప్పొచ్చు ప్రియా. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ 4 నెలల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయపదం వైపు నడిపించాలంటే ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయకేతనం ఎగరవేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇప్పుడు రాబోయే కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేయబోతుంది. అదేవిధంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా అదే స్థాయిలో మరో 4 నెలల పాటు పార్టీ యంత్రాంగాన్ని కూడా ప్రజల్లో ఉంచబోతున్నారు. ఆ విధంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి విజయపదం వైపు తీసుకువెళ్లే ఒకే ఒక లక్ష్యంతో ఇప్పుడు ప్రభుత్వం పనిచేయబోతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు ప్రియా. ఆయన శ్రీనివాస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు రాబోతున్నారు, ఏ రాష్ట్రాల నుండి ఏ నాయకులు రాబోతున్నారు? ప్రియా, ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఏదైతే పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీలను ఆహ్వానించడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా మనకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ అవుతున్నారు డికే శివకుమార్ నిన్నటి వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. డికే శివకుమార్ తో పాటుగా ఏఐసిసి పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు ఎవరుతున్న వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో అదే విధంగా పిసిసిలు ఆయా రాష్ట్రాల పిసిసిల అధ్యక్షులను కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఎంతమంది వస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే మల్లికార్జున ఖర్గేకి సంబంధించి ఇప్పటికీ వస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయగలిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మరింతగా పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే ఎన్నికలకు పార్టీని విజయపదం వైపు నుంచి 10కి 10 స్థానాలు పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసే దిశలో ఇక్కడ పార్టీ యంత్రాంగం పనిచేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఏఐసిసికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఎవరెవరు రాబోతారు అనేది కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఎల్బీ స్టేడియంలో చూస్తున్నాము ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు అంటే ఇటు ఏఐసిసికి సంబంధించిన పెద్దలు వస్తే వారికి సంబంధించిన సెక్యూరిటీ పరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా సాధారణ పార్టీ కార్యకర్తలు వస్తే వారి కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా విఐపీలు వస్తే వారి కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరి కూడా బాక్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా బ్లాకుల్లో ఆయా కార్యకర్తలు వారి స్థాయిని బట్టి అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ కార్యకర్తలు వస్తే బయట నుంచి కూడా చూసే విధంగా కూడా అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ యంత్రాంగం చేస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ పార్టీ ఇచ్చిన పార్టీగా ఇంతకాలం 10 ఏళ్ల కాలం దూరం ఉంది కాబట్టి ప్రజలు చాలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూరం అయ్యారు. కాంగ్రెస్ ఏవైతే ఇచ్చిన ఫలాలను దూరం అయ్యారు కాబట్టి వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ సభ ఉండబోతుంది. ఈ సభలోనే రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి కూడా ఏం చెప్పబోతున్నారు కూడా ఒక ఉత్కంఠ ఉత్సాహం అయితే పార్టీ కార్యకర్తలు శ్రేణుల్లో ఉంది ప్రియా.
అండ్ శ్రీనివాస్ చూసుకుంటే రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సామాన్య ప్రజలు ఎంతమంది రాబోతున్నారు అంటే సుమారు ఒక లెక్క చూసుకుంటే అండ్ విఐపీలు వివిఐపీలు ఎంతమంది రాబోతున్నారు? అంటే ఒకటి సామాన్య కార్యకర్తల పార్టీ కార్యకర్తలకందరికి కూడా ఇక్కడ ఒక ఆహ్వానం ఉంది. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దాదాపు 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో శ్రమించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి విజయాన్ని సాధించగలిగింది. సో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా వచ్చి రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తమ కళ్ళతో చూడాలని చెప్పేసి ఆశిస్తుంటారు. సో కార్యకర్తల లెక్క ఇంతని చెప్పడానికి వీల్లేదు, లక్షల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికార కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమం, అందులోకి రేవంత్ రెడ్డికి చూసుకుంటే కనుక ఒక ప్రత్యేకత, అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పేసి పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు. కాబట్టి ఆ తరహాలో కూడా ఎక్కువ ఎత్తున రేవంత్ అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర స్థాయి నుంచి చూసుకుంటే కనుక ఏఐసిసి పెద్దలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్కి మనము ఎంతమంది అని లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి ఊహించకందని విధంగానే కూడా పార్టీ కార్యకర్తలు రాబోతున్నారు. నేతలైతే యథావిధిగా ముందు నుంచి కూడా పార్టీని అంటి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా వస్తున్నారు. సో మనం లెక్క చెప్పడం అనేది కష్టం. కానీ వచ్చిన ప్రతి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రియా, రైట్. అయితే శ్రీనివాస్, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఇచ్చే స్పీచ్ కంపల్సరీ స్పెషల్ గా ఉండాలి. అసలు ఏం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు రేవంత్ రెడ్డి? ప్రియా, మనం చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో ఏదైతే రేవంత్ రెడ్డి పదే చెబుతూ వచ్చారు, అయితే 6 గ్యారంటీలకు సంబంధించి తాను గ్యారంటీ ఇస్తున్నారు, ఏఐసిసి గ్యారంటీ ఇస్తుంది. ఖచ్చితంగా వచ్చిన 100 రోజుల్లోనే తెలంగాణకు తాను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల మీద పూర్తి స్థాయిలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి పార్టీ యంత్రాంగం చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రతి సభలోనే చెబుతూ వచ్చారు. సో వాటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ప్రజల్లో మరోసారి నమ్మకం విశ్వాసం కలిగించే రీతిలో ఈ స్పీచ్ ఉండబోతుందని మాత్రం మనకి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనక రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో కృషి ఉందో అదే విధంగా ముఖ్యంగా ఏదో 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలు అనేది కూడా ప్రధానంగా ప్రజలోకి వెళ్లిపోయింది. ఊహించని దానికన్నా ఎక్కువగానే గ్యారంటీ పథకాలు 6 గ్యారంటీ పథకాల మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే మనకి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా గృహాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కావచ్చు, అదేవిధంగా రైతులకు 16,000 రైతు సహాయం కావచ్చు, అదే విధంగా మనకి కౌలు రైతులకు సహాయం కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే గనక చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఈ ఆశలన్నింటికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక విశ్వాసము నమ్మకము కలిగించే రీతిలో తన స్పీచ్ ఉండబోతుందని మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఈ స్పీచ్ మీద ప్రధానంగా ఉత్కంఠ ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను టచ్ చేస్తారు, అదే విధంగా ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా కృషి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఏ విధంగా ఫుల్ఫిల్ చేసింది, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగా అయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లగలిగారు అదే స్థాయిలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తీసుకువెళ్తారనే ఒక నమ్మకాన్ని కలిగించే రీతిలో రేవంత్ రెడ్డి స్పీచ్ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ప్రియా, అండ్ అలాగే రేపు మధ్యాహ్నం 1 గంట సమయానికి సభా ప్రాంగణం ఎల్బీ స్టేడియం ఎలా ఉండబోతోంది? ప్రియా, ఇప్పటికే మనము చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విజయం కోసం ఎంత కష్టపడ్డారు. దాదాపు 10 ఏళ్ల పాటు విజయం కోసము తహతహలాడుతున్న పరిస్థితి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పరిస్థితి. మనకి 2014లో చూసుకుంటే గనక 22 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో చూస్తే 18 స్థానాలకు పడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే ఒక అనుమానాన్ని కూడా కొట్టిపారేస్తూ ఎవరు ఊహించని విధంగా మనకి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ఫైట్ చేస్తూ వచ్చారో క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి, గతంలో ఉన్న అధికార పార్టీ పార్టీకి ఏదైతే
అణిచివేసే కార్యక్రమాలను కావచ్చు, అణిచివేసే దాన్ని కావచ్చు, ఏ విధంగా తట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు. సో ఇవన్నిటినీ చూసుకుంటే కనుక రేపు ఉండబోయే ఈ ఎల్బీ స్టేడియం మనం చూస్తున్న ఎల్బీ స్టేడియం ఏదైతుందో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మూవన్నెల జెండా, కాంగ్రెస్ సంబంధించిన పార్టీ జెండాలతోని, పార్టీ కార్యకర్తలతోని, అదే విధంగా పార్టీ నేతలతోనే నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఎల్బీ స్టేడియమే కాదు, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతం అంతా, అంటే ఇటు బషీర్బాగ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, అదే విధంగా మనకి అసెంబ్లీ ప్రాంగణం కావచ్చు, ఇటువైపు వెళ్తే మనకి గాంధీ భవన్ వెళ్లే ఈ ప్రాంగణం కావచ్చు, గాంధీ భవన్ నుంచి తీసుకుని మొత్తం ఎల్బీ స్టేడియం వరకు కూడా, ఎల్బీ స్టేడియం నుంచి తీసుకుని ఇటు సెక్రటేరియట్ వరకు కూడా మొత్తం కూడా పార్టీ కార్యకర్తలతో నిండిపోతుందని చెప్పేసి కూడా పార్టీ నాయకులు చెప్తున్నారు. బహుశా అలానే ఉండవచ్చు, ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళింది. సో రేపు ఊహించని దానికన్నా ఎక్కువగా జనాలు రాబోతున్నారు. పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, అదేవిధంగా సామాన్య జనం కూడా ఇక్కడికి రాబోతున్నట్టు మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇసుక వేస్తే రాలంత జనం మాత్రం రేపు ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించబోతుంది. ప్రియ, చూసుకుంటే శ్రీనివాస్, ఇప్పుడు ప్రధానంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి ఆయన ప్రమాణ స్వీకారం పట్ల? రైట్, ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ఒక రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి నివాసం ద్వారా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నివాసం నుంచి తీసుకుని పెద్దమ్మ తల్లి గుడి వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలను మాత్రమే అక్కడ అలౌ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నివాసం రావడం అక్కడ కూడా ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఎల్బీ స్టేడియం సంబంధించి రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది కాబట్టి రేపు ఉదయం నుంచే కూడా ఈ ప్రాంతం అంతా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఉంటుందని చెప్పొచ్చు. అటు సెక్రటరియట్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు అసెంబ్లీ నుంచి కావచ్చు, లేకపోతే గాంధీ భవన్ నుంచి కావచ్చు, ఈ రూట్లన్నీ కూడా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి ఇక్కడిని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ చుట్టూ వలయం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చుట్టూ లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ఉండబోతున్నారు. మొత్తానికైతే భద్రతా చర్యలు అయితే పూర్తి స్థాయిలో చేపట్టారు. అదేవిధంగా రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి అందుకు సంబంధించిన కాన్వాయ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. మంత్రులు ఎవరన్నా ప్రమాణ స్వీకారం చేస్తే వారి కోసం కూడా ఇప్పటికే కొత్త వాహనాలు తెప్పించడం జరిగింది. సో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరిగి వెళ్లే ముందు అధికారికంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాన్వాయ్ లో వెళ్లబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మంత్రులు వస్తున్న వారికి కూడా కొత్త వాహనాలు కేటాయించారు. వారికి కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా వారికి కూడా కొత్త వాహనాలు ఇస్తారు. అదేవిధంగా వారికి కేటాయించిన అధికారులందరూ కూడా వారి దగ్గరికి వచ్చి నెక్స్ట్ పాలనాపరమైన అంశాల మీద కూడా చర్చలు ఉండబోతున్నాయి. మొత్తానికైతే రేపు 1 గంటకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియా, శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.